రాపల్లి భాస్కర్ నా హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ అండి. ఈరోజు హోటల్ టూరిజం ప్లాజాలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు సంబంధించిన ఒక రౌండ్ టేబుల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే 2016లో దేశవ్యాప్తంగా అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ది డిజబిలిటీస్ యాక్ట్ అన్నట్టు, అంటే వికలాంగుల హక్కుల రక్షణ చట్టం 2016 అనేటువంటి చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చింది. ఏమని, ఈ వికలాంగుల ఉండేటటువంటి వీళ్లకు పెన్షన్స్ ఇవ్వాలి, వాళ్ళ పట్ల డిస్క్రిమినేషన్ చూపకూడదు, వాళ్ళకు రక్షణ కల్పించాలి, వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించాలి, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు ఎవరైనా అక్రమంగా ఆక్రమించుకున్నా మోసం చేసినా వాళ్ళు పెట్టేటటువంటి కంప్లైంట్ల మీద కేసులు కట్టాలి. దాంతోపాటు వికలాంగులకు సంబంధించినటువంటి కేసులు నడపడం కోసం ప్రత్యేకమైనటువంటి ఒక కోర్టు ప్రతి జిల్లాలో ఒక వికలాంగుల కేసుల విచారణ చట్టం మరి దానికి సంబంధించినటువంటి కోర్టులు ఏర్పాటు చేయాలి. సపరేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేయించాలి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికలలో 4% చొప్పున రిజర్వేషన్స్ కల్పించాలి. వాళ్ళకు కూడా స్థానిక సంస్థలలో సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, మేయర్లుగా పోటీ చేయడానికి కోసం అవకాశం ఇవ్వాలి. తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్, దాంతోపాటు ఈ రిజర్వేషన్స్లలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపికలలో ప్రతి దాంట్లో 5% చొప్పున రిజర్వేషన్స్ ఇవ్వాలనేది వికలాంగుల చట్టం చెప్తా ఉంది. అయితే దాన్ని అమలు పరచడం లేదు. గతంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ చట్టాన్ని అమలు పరచలేదు. కొత్తగా ఎంపికైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, రిక్వెస్ట్ చేసినాం. వారు కూడా సానుకూలంగా స్పందించింది. అందుకనే ముఖ్యమంత్రి గారిని సంబంధిత మంత్రులందరినీ కూడా మేము కోరేది ఏంటంటే వికలాంగుల చట్టాన్ని అమలు పరచాలి. ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఎన్నికలకు ముందర ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టో ఉద్దేశం ఏంటంటే 5% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో వికలాంగులకు ఇస్తాను, ఇవ్వలేదు, ఇవ్వమని అడుగుతున్నాం. వాళ్ళ మేనిఫెస్టోని అమలుపరచమని అడుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో ఈ వికలాంగుల చట్టాన్ని అమలుపరిచి స్థానిక సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం, స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి కావాల్సిన అవకాశాలు ఇచ్చింది. అట్లనే ఈ రాష్ట్రంలో కూడా అమలు పరచాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని మీటింగ్ని పెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ చట్టం అమలు పరచాలి. డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో 5% చొప్పున రిజర్వేషన్స్ ఇవ్వాలి. వికలాంగుల చట్టం నిర్దేశించిన ప్రకారంగా వికలాంగులకు సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళని కాపాడాలని మేము కోరుతున్నాం. వాళ్ళకి బస్ పాసులు ఉన్నాయా సార్? వికలాంగులకు బస్ పాసులు కూడా ఇవ్వటం లేదు. మెట్రోలో కూడా మెట్రోలో కానీ, ఆర్టీసీ బస్సులలో కానీ, రైల్వేలలో కానీ, తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఇలా మామూలు వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్లు ఇస్తారు, లైఫ్ ఇన్సూరెన్స్లు మంజూరు చేస్తారు. కానీ 50% పైన ఉన్నటువంటి వికలాంగులకు ఇన్సూరెన్స్లు మంజూరు చేయటం. ఐఆర్జీ అధికారులకు కూడా మేము దరఖాస్తులు పెట్టినాం, అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా బస్ పాసులు ఇవ్వాలి, పెన్షన్లు పెంచాలి, ఇస్తున్నటువంటి పెన్షన్ సరిపోదు, పెన్షన్ పెంచాలి. తర్వాత మెట్రోలలో రిజర్వేషన్స్ ఇవ్వాలి, వాళ్ళందరికీ కూడా ఉచితంగా విద్య, వైద్యం ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కొన్ని గ్రామాల్లో కొంతమంది వికలాంగులకు తెలియదు సార్, ఇవ్వాలని వాళ్ళకేంటి? వాళ్ళందరికీ కూడా మేము సమాచారం ఇచ్చినామండి. వాళ్ళందరికీ కూడా టౌన్లు, గ్రామాలు అనేటటువంటి తారతమ్యం లేకుండా చట్టాన్ని అమలు పరచాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి 20 లక్షల మంది వికలాంగులందరికీ కూడా ఈ రిజర్వేషన్స్ ని అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ రిజర్వేషన్స్ అమలు పరచడం వల్ల కాగితం ఖర్చు తప్ప వాళ్ళకి ఏ రకమైనటువంటి డబ్బులు ఇవ్వాల్సిన పనిలే. రిజర్వేషన్స్ ని చట్టాన్ని అమలు పరచండి అని ఒక జీవో తీసి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇస్తే సరిపోతుంది, అందరికీ కూడా లాభం జరుగుతుంది. కొంతమంది వికలాంగులకు
పింఛన్ కూడా అందుతలేదు సార్ కొన్ని గ్రామాల్లో. దానిపైన మిస్ దాదాపుగా ఎక్కువ మందికి పెన్షన్స్ అందుతున్నాయండి. రానటువంటి వాళ్ళకు కూడా, మంజూరు కానటువంటి వికలాంగులకు కూడా పెన్షన్స్ మంజూరు చేయాలని ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం పెట్టింది. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కింద అందరూ వికలాంగులందరికీ, ఇల్లు లేని ప్రతి వికలాంగుడికి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఈ రోజు ఇంకో పురస్కారం కూడా చేసినాం మేము. దాంట్లో ఏంటంటే డిజేబుల్డ్ డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఒక సైన్ మేట్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ తోటి మాట్లాడి ఒక 50 మంది డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ కి వాళ్ళు ఈ లెర్నింగ్ వాళ్ళకు మనలాగా చదువుకోవడం సాధ్యం కాదు కాబట్టి చదువుకోవడం కోసం సైన్ ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం కూడా మేము చేయటం అనేది జరిగింది. కూర్చో నేను తీసుకో, ఏం కాదు మాకు అడ్డవసరం అని అంతే. కూర్చో, చూడు ఇటు చూడు, కెమెరా చూడు. ఉంది, ఆల్రెడీ ఉందండి. ఉంది ఉంది ఉంది. ఇటు రారా, ఇంటికి రారా. ఇట్రా కొంచెం వెనక్కి రండి. ఛానల్ వేయాలా, మిమ్మల్ని చూడాలి చెప్పు. ఓకే రైట్.